హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిరామ్ డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. ఇప్పుడు పిల్లలు బయట ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదండి. అందులోని ఫుడ్ కలర్ వేసి బయట చేసిన ఫుడ్ కన్నా ఇంట్లో మన చేతులతో చేసి పెడితే నయం కదా. పావు బాజీ చేద్దామని బ్రెడ్ తీసుకొచ్చాను. ఈ రోజుని రెసిపీ చూద్దామా? దానికి నేను పొటాటోస్, క్యారెట్, టమాటో తీసుకున్నాను. ఉల్లిపాయలు, బీట్రూట్ టేస్ట్ ఇష్టమైన వాళ్ళు బాగా కలర్ఫుల్గా కావాలనుకుంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. నేను బీట్రూట్ లేదని పొటాటోస్, క్యారెట్ మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. అంటే తొక్క తీసేసుకొని మొత్తం స్కిన్ అంతాను క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనకు కుక్కర్లో వేసుకొని మనం అవి మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని కుక్ చేసుకోవాలి. మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బయట రోడ్డు మీద ఈజీగా దొరుకుతాయి, ఇంత కష్టం ఎందుకు అనుకుంటే వాళ్ళు ఫుడ్ కలర్ ఎక్కువ వేసేస్తున్నారండి. ఇప్పుడు బాగా అట్రాక్షన్గా కనపడడానికి, రెడ్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ వేస్తున్నారు. అందుకని మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే హెల్దీ కదా పిల్లలకి, అందుకోసం అన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా బాయిల్ చేసేసుకోవాలి. మనం అది బాగా మెత్తగా అయిపోతుందేమో అనుకుని భయపడక్కర్లేదు. 2-3 విజిల్స్ పెట్టుకోండి. ఈలోగా ఉల్లిపాయలు చక్కగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు మాత్రం సన్నగా తరుక్కోండి. అవి తరిగిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అందుకని దాంతోపాటు 2 టమాటోస్ తీసుకున్నాను నేను. దీంట్లో పులుపు కోసమనే టమాటో వేస్తాం. అది టేస్ట్ కూడా, మీకు టేస్ట్ పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో టమాటో వేసుకోండి. దీంతోపాటు మనం చాట్ మసాలా కూడా వేస్తాం. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆ దాంట్లోనే చాట్ మసాలాలోని పులుపు ఉంటుంది. అందుకని చూసుకొని వేసుకోండి. బాయిల్ అయిపోయినాయి చూసారా? దాంట్లో ఉన్న నీళ్ళు మాత్రం పక్కకు తీసుకొని ముక్కలన్నీ మెత్తగా మెదుపుకోండి. అలా మెదుపుకొని తర్వాత మనం ముందుగా వాటర్ తీసి పక్కన పెట్టేసాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని మొత్తం మెత్తగా ఒక పేస్ట్ లాగా అనమాట చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకొని చూసారా, ఇలా వాటర్ కూడా వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఇందాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఫస్ట్ అవి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, గోల్డ్ కలర్ ఎందుకు రావాలి అంటే అది ఉల్లిపాయ కలర్ మారి ఆ గోల్డ్ కలర్లో వస్తేనే ఆ పచ్చిదనం అంతా పోయి, పచ్చివాసన అంతా పోయి మంచి టేస్ట్ వస్తుంది కూరకి. కూర అవనివ్వండి, లేదంటే ఏదైనా సరే, బిర్యానీకి కానివ్వండి, దేనికైనా సరే గోల్డ్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయలు వేపుకోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత మనం టమాటోలు కూడా వేసుకొని అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసాను. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, పొటాటో, ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఉప్పు కారాలు దీనికి కూడా పట్టాలన్నమాట. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతా కుర్మా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి దీంట్లో. ఎందుకంటే మసాలాలు, ఉప్పు, కారం అన్నీ కూడా మొత్తం మిక్స్ అవ్వాలి, బాగా కలవాలి. కలిస్తే బాగా టేస్ట్ వస్తుంది. ఒక పచ్చివాసన అంతా పోవాలి. అందుకని కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూసారా, ఇలా పొంగుతుంది కదా. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా చాట్ మసాలా 1 స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే మరీ ఆ చాట్ మసాలా వాసన మాత్రమే వస్తుంది, పుల్లగానే తగులుతుంది, టేస్ట్ అనేది తెలీదు. సో 1 స్పూన్ సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. అది కూడా చాట్ మసాలా కూడా ఈ కుర్మాలో పట్టేంత వరకు కొంచెం కలుపుకొని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అది బాగా కుక్ అవుతుంది చూసారా. బాగా నీళ్ళు ఉన్నాయి, కొంచెంసేపు మరగనిద్దామని వదిలేకండి. కొంచెం నీళ్ళు ఉండగానే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీరు దించేసుకోండి. ఎందుకంటే మనం బ్రెడ్ ఫ్రై చేసే లోపు ఇది చల్లారిందనుకోండి, కొంచెం దగ్గరికి అయిపోతుంది అనమాట కుర్మా. మన కుర్మా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద కొంచెం బటర్ కానీ, మీ దగ్గర అయితే నెయ్యి ఉంటే నెయ్యి కానీ ఏది ఉంటే అది వేసుకొని, పావు బాజీ బ్రెడ్ అని మనకి బేకరీలో దొరుకుతుంది, నేను ఆ బ్రెడ్తోనే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా. కొంచెం బటర్ వేసుకొని ప్యాన్ మీద ఫ్రై అయిన తర్వాత మనం తెచ్చుకున్న బ్రెడ్లో పావు బాజీ బ్రెడ్ అని చెప్పి అడగండి. సూపర్ మార్కెట్లో ఇలా దొరుకుతుంది అనమాట. సూపర్ మార్కెట్లోనే ఉంటుంది, లేదంటే బేకరీలో కూడా దొరుకుతుంది. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని 2 సైడ్స్ కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. బ్రెడ్ ఎప్పుడైనా సరే అలా ఫ్రై చేసినప్పుడు టేస్ట్ వస్తుంది, సాఫ్ట్ అవుతాయి. కొంచెం మన గట్టిగా అయిపోయిన ఇంట్లో ఉన్న బ్రెడ్లు అయినా సరే కొంచెం ఒకసారి ఇలా ఫ్రై చేసి చూడండి, సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బ్రెడ్తో పాటు ఇందాక కుర్మా రెడీ చేసుకున్నాం కదా, దాంతో సర్వ్ చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఇంట్లోనూ? చేసుంటే కనుక కింద కామెంట్స్ చేసి చెప్పండి. మన పావు బాజీ రెడీ అయిపోయింది. వేడిగా పిల్లలకి సూపర్ స్నాక్స్ రెడీ అయిపోయింది అనమాట. అది కూడా హోమ్ మేడ్.
మన ఇంట్లో మనం చేసి పెడితే ఎంత సంతోషం మన పిల్లలకి, అది కూడా హెల్తీ ఫుడ్. ఎలా వచ్చిందనేది మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.